ప్రజాపాలనలో దరఖాస్తు ఫారాలు దొరకక కొంతమంది, దొరికిన వారు మంది ఎక్కువైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీద పడిపోయి చాలా ఇన్కన్వీనియన్స్ ఇవాళ ప్రజలందరినీ కూడా మీరు రోడ్ల మీద తెచ్చినారు. అవసరం లేదు. ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు? ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ రైతు బీమా ఇచ్చినాడు? ఇట్లా దరఖాస్తులు అవసరం లేని వాటికి కూడా మీరు దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేయడానికి ప్రజల్ని వాళ్ళ రోడ్ల మీద తెచ్చినారు. ఇదే మీరు చేసింది నెల రోజుల పరిపాలనలో. అట్లనే ఇంకొకటి అన్నారు, పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ముల మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ అన్నమాట మాట్లాడి. ఇక మహాలక్ష్మి ఉంది, దాంట్లో 3 అంటే మొత్తం 420 హామీలో ఇవాళ మీరు అమలు చేస్తున్నది ఒక మహాలక్ష్మి ఒకటే. మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటి. మహాలక్ష్మిలో ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఉంది, 2500 మహిళలకు పెన్షన్ ఉంది, అట్లనే 4000 రూపాయల పెన్షన్ ఉంది. ఈ 3లో మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్, కేవలం గ్యాస్ సిలిండర్. ఇవాళ మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు దాని కథ ఎట్లున్నదో కూడా చూడండి. మీరు అనాలోచితంగా మీరు అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్సు పథకం పాపం మహిళలు బస్సులలో మీరు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం, కిటికీలకి వెళ్ళి మహిళలు పోవడం, మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం, ఇంత ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అమలు చేస్తున్న ఒకటే ఒక పథకం. మీరు దానివల్ల ఇవాళ ఆటో రిక్షా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం. భిక్షం అడుక్కుంటా ఉన్నారు ఆటో వాళ్ళు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆటో రిక్షా వాళ్ళకి నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదైనా ఒక ఆలోచన చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీరు ఇది ఇంకొక పథకం. ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. ఆడవాళ్ళు బస్సులలో సీట్ల కోసం కొట్టుకోవడం, ఇబ్బంది పడడం మీరు పెట్టినటువంటి పథకం వల్ల. అట్లనే మీరు రైతులు అన్నారు, అట్లనే మీరు సిలిండర్ అన్నారు. ఇవాళ సిలిండర్ కూడా అతిగతి లేదు. ఇవాళ 2500 పెన్షన్ అన్నారు, దాంట్లో మహాలక్ష్మి, అది అతిగతి లేదు. ఇవాళ ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లనే ఇంకొక మాట అన్నారు, యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నాము అన్న మాట మాట్లాడారు. యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నదంటే 2 ఉంటాయి. ఒకటి, యువతకు ఉద్యోగ కల్పన చేయాలి. లేదు, ఉద్యోగ కల్పన చేయలేకపోతే ఆ యువతకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా అనంటే ఈ నెల రోజుల్నే మీరు సాధించిన ఘనత. కార్నింగ్ అనే కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది. ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. అట్లనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫార్ములా రేస్, ఇది కూడా ఇవాళ రద్దయిపోయింది. దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు రావడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు. ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు.
ఉన్న ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు. మళ్ళీ అట్టనే ఇవాళ నిరుద్యోగ భృతి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎక్కడ నిరుద్యోగ భృతి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు. ఇవాళ నిరుద్యోగ